హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టడీ స్పియర్. సో ఈ క్లాస్లో మనం రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించి పార్ట్ 7 కంటిన్యూషన్ క్లాసెస్లో పార్ట్ 7 అనేది ఇది. ఓకేనా? సో రేషియో అండ్ ప్రపోర్షన్ మనం చెప్పుకుంటుంది. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పేవి మీకు యూస్ఫుల్ అనిపిస్తే, అలాగే ఇంకెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి, అలాగే నాకు అట్ ది సేమ్ టైం నాకు కూడా ఇద్దరికి యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ షేర్ మై ఛానల్. అలాగే ఫాలో అవడం ద్వారా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్కి సంబంధించి, సో అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, సో వీటికి సంబంధించి మీరు మోర్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటి వరకు మనం 38 ప్రాబ్లమ్స్ చూసాం. ఇది 39. సో ఇంతకుముందు దీనికి ముందు ప్రీవియస్ క్లాసు పార్ట్ 6. ఓకేనా? ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉన్నాయి. సో మన ఛానల్లో మీకు అంటే వీడియోస్ మధ్యలో షార్ట్స్ ఇవన్నీ కనబడుతుంటాయి. కాబట్టి బెటర్ ఏంటంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్స్ ఉంటాయి కదా, అందులో సెపరేట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు పర్సంటేజెస్ క్లాసెస్ అన్నీ ఒక ఫోల్డర్లో ఉంటాయి. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి క్లాసెస్ అన్నీ ఒక ఫోల్డర్లో ఉంటాయి. సింపుల్ ఇంట్రెస్ట్ అలా సెపరేట్గా ఉంటాయి. మీరు ఒక క్లాస్ తర్వాత ఒక క్లాసు సెర్చ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఎవరికైనా తెలియకపోతే జస్ట్ చెప్తున్నాను అంతే. ఓకేనా? సో క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో 39 ప్రాబ్లం. ₹42,500 is distributed among 4 men, 5 women and 6 boys such that the ratio between share of 1 man and 1 woman and 1 boy is 9:8:4. 42,500ని 4 పురుషులు, 5 మహిళలు, 6 బాయ్స్ వీళ్ళ మధ్య పంచారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే ఏ రేషియోలో పంచారంటే, ఆ రేషియో ఎవరెవరికి తీసుకున్నారంటే ఒక పురుషుడికి, ఒక మహిళకి, ఒక అబ్బాయికి. సో ఒక్కొక్కరికి అందరిలో ముగ్గురు ఉన్నారు కదా, పురుషులు పురుషులు, అందులో ఒక్కొక్కరిని తీసుకొని వాళ్ళ యొక్క రేషియో ఏ విధంగా ఉందంటే 9:8:4. అయితే వాట్ ఈస్ ది షేర్ ఆఫ్ 1 ఉమెన్, ఒక మహిళకి వచ్చినటువంటి షేర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తామంటే, 4 మెన్ కదా, ఒక్కొక్కరికి ఎంత వచ్చింది? 9 పార్ట్స్. ఒక పురుషుడికి 9 పార్ట్స్ అయితే మొత్తం కావాలంటే ఏం చేయాలి? 9 × 4. అలాగే 5 ఉమెన్ కదా, ఒక్కొక్క మహిళకి ఎన్ని పార్ట్స్? 8 పార్ట్స్ అనుకుంటే, ప్లస్ 6 బాయ్స్, ఒక్కొక్క పురుషుడికి, ఒక్కొక్క అబ్బాయికి ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. సో మొత్తం ఎంత ఇది? 4 9 36 ప్లస్ 5 8 40 ప్లస్ 6 4 24. మొత్తం కలిపితే ఎంత? 30 40 70 20 90 6 4 10. సో 100. సో 100 పార్ట్స్ అనేది ఇప్పుడు ఒక్కొక్క పురుషుడికి 9 పార్ట్స్ అంటే 4 పురుషులకి 36 పార్ట్స్. అలా మొత్తం పార్ట్స్ 100 పార్ట్స్. 100 పార్ట్స్ ఏంటి? 42,500 అయితే మనకు ఆడ అడిగింది ఏంటి? 1 ఉమెన్ కదా, 1 ఉమెన్ కదా, ఒక మహిళకి ఎన్ని పార్ట్స్? 8 పార్ట్స్. సో 2 zeros క్యాన్సిల్. ఇక్కడ మిగిలింది ఏంటి? 45. సో 8 × 4 25 ఎంత? 45 కాదు, 425 ఎంత? 8. ఈ 425ని మీరు అలా అయినా చేయొచ్చు, నార్మల్ మెథడ్లో అయినా చేయొచ్చు, లేదా 400గా 25గా రాసుకోండి. 425ని 400 + 25. 8 4 ఎంత? 32. 3200. 8 25 ఎంత? 200. సో మొత్తం కలిపితే ఎంత? 3,400. సో ఒక మహిళకు వచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే 3,400. ఓకేనా? నెక్స్ట్ 44,000 is distributed among 6 men, 7 women and 5 boys such that the share of 1 man, 1 woman and 1 boy are in the ratio 4:3:2. What is the share of 5 boys? ఇక్కడ ఏమంటున్నాడంటే 44,000ని 6 పురుషులు, 7 మహిళలు, 5 అబ్బాయిలు మధ్యన
పంచారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే ఒక పురుషుడికి, ఒక మహిళకి, ఒక అబ్బాయికి రేషియో ఇచ్చాడు మనకి. ఇప్పుడు పంచారు కదా, పంచిన అమౌంట్లలో ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్కరిని తీసుకుని వాళ్ళు రేషియో ఇచ్చాడు మనకి. అయితే 5 బాయ్స్ యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నాడు. సేమ్ ఇందాకట్లాగే 6 men కదా, ఇంటూ ఒక పురుషుడికి వచ్చే పార్ట్స్ ఎన్ని 4 ప్లస్ 7 women కదా, ఒక మహిళకి వచ్చే పార్ట్స్ ఎన్ని 3. అంటే రేషియోస్ని నేను పార్ట్స్గా అనుకుంటున్నాను, ఓకేనా. అలాగే 5 బాయ్స్ ఇంటూ 2 parts, మొత్తం ఎంత 6 4 24 ప్లస్ 7 3 21 ప్లస్ 5 2 10, మొత్తం కలిపి ఎంత 20 20 40 10 55. సో 55 పార్ట్స్ అనేది 44,000 అయితే మనకు అడిగింది ఏంటి, షేర్ ఆఫ్ 5 బాయ్స్ కదా. 5 బాయ్స్ అంటే 5 2 10, అంతేనా. ఒక్కొక్క ఇందాక మనకి ప్రీవియస్ 39th క్వశ్చన్లో ఒక మహిళ యొక్క షేర్ ఎంత అడిగాడు కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ 5 బాయ్స్ మొత్తం బాయ్స్ అడుగుతున్నాడు. సో ఒక అబ్బాయికి 2 పార్ట్స్ అయితే మొత్తం 5 అబ్బాయిలకి 5 2 10 10 పార్ట్స్. సో ఇక్కడ 55 44 ఉన్నాయి, అంటే 11తో పోతాయి. 11 5 11 4 44, పక్కన 3 0, 5 1 5 2. సో అడ్డుకొనకరం చేస్తే 2 × 4,000, మొత్తం 5 బాయ్స్కి వచ్చినటువంటి అమౌంట్ ఎంత, షేర్ ఎంత అంటే 8,000, ఓకేనా. సో ఇలా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ₹55,500 was divided among A, B, C in the ratio of 1/4 1/5 1/6. 55,500 ABCల మధ్య డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే ఏ రేషియోలో 1/4 1/5 1/6. బట్ బై ది మిస్టేక్ ఇట్ వాజ్ డివైడెడ్ ఇన్ ది రేషియో ఆఫ్ 4:5:6. ద అమౌంట్ ఎక్సెస్ రిసీవ్డ్ బై సిఈ వాజ్. సో ఇక్కడ 55,500 ఉంది మొత్తం అమౌంట్. అది ఏబీసీల ఈ ముగ్గురికి పంచాలి. అయితే ఏ రేషియోలో పంచాలి, 1/4 1/5 1/6 రేషియోలో పంచాలి. కానీ మిస్టేక్లో ఏం చేశారంటే 4:5 రేషియోలో పనిచేశారు. సో దానివల్ల ఇవ్వాల్సిన దానికంటే సికి ఎంత ఎక్కువ ఇచ్చారు అని అడుగుతున్నాడు క్వశ్చన్, ఓకేనా. సో ఇప్పుడు ఇలా ఫస్ట్ ఏబీసీల మధ్య ఏ ప్లస్ బి ప్లస్ సి అదే పంచర్ ఎంత 55,500. ఇది రాసుకోకపోయినా పర్లేదు, ఓకేనా. ఇది పక్కన పెట్టేస్తే 1/4 1/5 1/6 ఈ రేషియోలో పంచాలి. కానీ సో ఇప్పుడు మనకి ఇది ఫ్రాక్షన్స్లో ఉంది కదా, ఇంటీజర్స్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ దేనితోనూ గుణించాలంటే 4కి 5కి 6కి ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం ఆఫ్ 4 5 6. ఇలా ఇవి కాంజిక్యూటివ్ నెంబర్సే, కానీ ఫస్ట్ నెంబర్ అనేది ఆడ్ నెంబర్ కాదు, బేస్ సంఖ్య కాదు. సో ఇక్కడ 4 6 అనేవి 2తో పోతాయి, 2 2 4 కదా. సో 6 2 12, ఇంకా 5 ఉంది. ఈ 2 ఒకదాంతో తెగ కాబట్టి 12 5 60. సో ఎల్సిఎం ఎంత 60తో గుణించాలి. 60/4 ఎంత, 60/4 15. అంటే 64తో భాగిస్తే 4 15 60 కదా. 60ని 5 చేత భాగిస్తే 12, 60ని 6 చేత భాగిస్తే 10. ఈ రేషియోలో పంచాలి, యాక్చువల్గా. కానీ బై మిస్టేక్ రేషియో ఏంటి, 4:5:6. ఇప్పుడు యాక్చువల్గా పంచాల్సిన రేషియోలో సికి ఎన్ని పార్ట్స్ రావాలి, 10 పార్ట్స్. మొత్తం ఎన్ని పార్ట్స్, 15 + 12 27, 27 + 10 37 ఇంటూ, అంటే మొత్తం పార్ట్స్ 37. మొత్తం పార్ట్స్ ఎన్ని, దేనికి ఈక్వల్, 55,500కి ఈక్వల్. సో అందులో 5 పార్ట్స్ మనకు 10 పార్ట్స్ మనకు కావాలి, ఓకేనా. 37 అనేది మొత్తం భాగాలు చెప్తుంది. మొత్తం భాగాలు దేనికి ఈక్వల్, 55,500కి ఈక్వల్. అందులో మనకి 10 భాగాలు కావాలి, ఓకేనా. సో 37 15 555, పక్కన 2 0 కాబట్టి 2 0. సో 10 1500 15,000. సో ఇది
37 15 ఎలా వచ్చిందో చెప్తాను, ఓకేనా. సమ్ అయిపోయాక ట్రిక్ అనేది చెప్తాను. సో యాక్చువల్గా రావాల్సిన సీకి ఎంత 15,000, కానీ ఎక్సెస్గా ఎంత వచ్చిందంటే బై మిస్టేక్ రేషియో ఎంత 4:5:6. ఇందులో సీకి ఎన్ని పార్ట్స్ రావాలి, 6 పార్ట్స్. మొత్తం పార్ట్స్ ఎన్ని 6, 5, 11 + 4 15. సో మొత్తం భాగాలు 15 దేనికి ఈక్వల్ 55,500కి ఈక్వల్. అందులో మనకు 6 పార్ట్స్ కావాలి. 15 మూడుల ఇప్పుడు 37 15,555 అన్నప్పుడు 15 37,555 అవుతుంది కదా, పక్కన 2 సున్నాలు. సో ఇప్పుడు 37ని 30 + 7గా రాసుకుంటే 6 మూడుల 18 అంటే 180. అంటే ఇప్పుడు చూడండి 37ని నేను 37గా రాసుకున్నాను. 6 30లు ఎంత 180, అంతేనా. 6 7 42 కలిపితే ఎంత 22,222. సో పక్క 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 22,200. ఎంత ఎక్సెస్ వచ్చింది, ఎక్సెస్ అమౌంట్ ఎంత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, మీరే మాత్రం ఇంత టైం తీసుకోరు చేస్తే యాక్చువల్గా, ఓకేనా. సో 7,200 ఎక్సెస్ అనేది రావడం జరిగింది. ఇది ఆన్సర్, ఓకేనా. సో ఇప్పుడు ఇందాక 37తో చేసినప్పుడు మీకు 15 అని డైరెక్ట్గా చెప్పేశాను. అది ఎలా చెప్పానంటే, సో 37ని 3తో కానీ లేదా 3 యొక్క మల్టిపుల్స్తో కానీ గుణిజాలతో కానీ 3 3 6 3 3 9 3 4 12 3 5 15. సో ఇలా 3తో కానీ 3 యొక్క మల్టిపుల్స్తో కానీ గుణిస్తే ఫ్యాన్సీ నెంబర్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు 37 × 3 చేస్తే 111 వస్తుంది. 37 ఒకట్ల 3 కదా. సో ఇక్కడ ఈ 1 చేత గుణిస్తున్నాం కాబట్టి ఇక్కడ అన్నీ 1లే వస్తాయి. 37 × 6 చేసామనుకో 37 యొక్క 3 యొక్క గుణిజమే కదా, మల్టిపులే కదా 6. ఎంతలా 3 రెళ్ళు 6 కదా. సో ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా అన్ని రెళ్ళే వస్తాయి. 37 9ల 333, 37 4ల 37 12ల 444, 37 ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా మనకి 37 × 15 ఎంత వస్తుంది 555 వస్తుంది. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. సో 15 ఇక్కడ 5 అన్ని 5లు ఎలా వస్తున్నాయి 3 5లు కాబట్టి, ఓకేనా. సో ఇది ప్రాసెస్. 37ని 3తో కానీ 3 యొక్క గుణిజాలతో కానీ గుణిస్తే ఫ్యాన్సీ నెంబర్ అనేది వస్తుంది, ఓకేనా. నెక్స్ట్, బై మిస్టేక్ ఇన్స్టెడ్ ఆఫ్ డివైడింగ్ ₹11,700 among A, B, C in the ratio 1/2:1/3:1/4, it was divided in the ratio of 2:3:4. Who gains the most and by how much? 11,700ని ఏబిసిలు అనే ముగ్గురు మధ్యన డిస్ట్రిబ్యూట్ చేయాలి. అయితే ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి 1/2:1/3:1/4. కానీ బై మిస్టేక్లో ఏం చేశారంటే 2:3:4 రేషియోలో పనిచేశారు. అయితే అలా పంచడం వల్ల ఎవరికి ఎక్కువ అమౌంట్ వచ్చింది, అదే ఎవరు ఎక్కువగా పొందారు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి రేషియోస్లో ఉన్న వాటిని ఏం చేసుకోవాలి ఇంటీజర్స్లోకి మార్చుకోవాలి, ఇంతేనా. సో ఇప్పుడు ఇక్కడ దేంతో గుణించాలి ఎల్సిఎంతో గుణించాలి. ఎల్సిఎం ఏంటికి 2 3 4కి ఎల్సిఎం 2 అనేది 4 యొక్క గుణిజం కాబట్టి కారణాంకం కాబట్టి అది పక్కన పెట్టేస్తే 2 రెళ్ళు 4 కదా. సో అది పక్కన పెట్టండి. సో ఇప్పుడు 3కి 4కి ఎల్సిఎం ఎంత 12, ఓకేనా. సో 12 చేత గుణిస్తే 12 2 చేత భాగిస్తే ఎంత 6. ఒక నిమిషం, ఏం లేదు అంటే సైడ్ రాయాల్సింది కొంచెం మనం గ్యాప్ ఇస్తే యాక్చువల్ బై మిస్టేక్ రాసుకోవడం టైం ప్లేస్ ఉంటుంది. సో ఇది యాక్చువల్. ఇప్పుడు 12/2 ఎంత 6, 12/3 ఎంత అంటే వీటితో ఇలా చేస్తున్నాను 4, 12/4 ఎంత 3. ఇది యాక్చువల్గా ఈ రేషియోలో పంచాలి. కానీ బై మిస్టేక్ ఏం చేశారంటే బై మిస్టేక్ 2:3:4. సో ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి, అంతేనా.
ఏకి యాక్చువల్గా 6 పార్ట్స్ రావాలి, కానీ బై మిస్టేక్లో 2 పార్ట్సే, అంటే ఏకి ఎక్కువ రావడానికి అవకాశం లేదు. బీకి కూడా యాక్చువల్గా రావాల్సిన 4 పార్ట్స్, కానీ బై మిస్టేక్లో ఏం చేశారు 3 పార్ట్స్, సో బీకి కూడా ఎక్కువ రావడానికి అవకాశం లేదు. సికి మాత్రం యాక్చువల్ రేషియోలో 3 పార్ట్స్ రావాలి, కానీ బై మిస్టేక్ రేషియోలో 4 పార్ట్స్ వచ్చాయి, అంటే ఎక్కువ వచ్చాయి లేదా, సో ఎక్కువ వచ్చాయి. సో సికి ఎక్కువ రావడానికి హూ గెయిన్స్ మోస్ట్ అన్నాడు, ఎవరు సికి వస్తుంది. అయితే ఎంత అని అడిగినప్పుడు మనం చేయాల్సి ఉంటుంది. సో సికి యాక్చువల్గా రావాల్సిన పార్ట్స్ ఎన్ని 3 పార్ట్స్, మొత్తం పార్ట్స్ ఎన్ని 6 4 10 ప్లస్ 13 ఇంటూ 11,700. ఎందుకు 13 పార్ట్స్ అనేది మొత్తం చెప్తుంది కదా, మొత్తం పార్ట్స్ 13, అది దేనికి ఈక్వల్ 11,700కి ఈక్వల్. అందులో మనకు 3 పార్ట్స్ ఎంతో తెలియాలి. సో 11 9 117 కదా, పక్కన 2 సున్నాలు కాబట్టి 2 సున్నాలు, 3 9 27, 2,700. అలాగే సికి బై మిస్టేక్లో 4 పార్ట్స్ వచ్చాయి, మొత్తం పార్ట్స్ ఎన్ని 4 3 7 ప్లస్ 2 9, దేనిలోంచి 11,700లోంచి మొత్తం పార్ట్స్ 9, అది 11,700కి ఈక్వల్. అందులో మనకు 4 పార్ట్స్ ఎంతో తెలియాలి. 9 13 1700 కదా, సారీ 9 13 117 కదా, పక్కన 2 సున్నాలు కాబట్టి 2 సున్నాలు, 13 4 52. సో యాక్చువల్గా రావాల్సింది 2,700, బై మిస్టేక్లో వచ్చింది ఎంత 5,200. ఎవరికి సికి ఎంత ఎక్స్ట్రా వచ్చింది, 5,200 నుంచి 2,700 తీస్తే 2,500. సో ఇది ఎక్సెస్ వచ్చినటువంటి అమౌంట్. ఓకేనా. నెక్స్ట్ 43. ఏ సమ్ ఆఫ్ 31,150 ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏ బి సి సచ్ దట్ ఇఫ్ దే రెడ్యూస్డ్. అయితే ఏమంటున్నాడంటే 31,150ని ఏబిసిల మధ్య డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇచ్చినటువంటిది రాసుకుంటే ఏబిసిలు అనే ముగ్గురు మధ్యన పంచారు. ఎంత అమౌంట్ని 31,150ని పంచారు. అయితే సచ్ దట్ ఇఫ్ దే రెడ్యూస్డ్ బై 250 280 520 దేర్ షేర్స్ రేషియో ఇన్ ది దేర్ షేర్స్ బికమ్ ఇన్ ది రేషియో 8:15:20. వాట్ ఈస్ ది షేర్ ఆఫ్ ఏ. ఇలా పంచారు కదా 31,150ని. అయితే ఒక్కొక్కరికి వచ్చిన షేర్లో ఇప్పుడు ఏకి కొంత షేర్ వస్తుంది, బికి కొంత షేర్ వస్తుంది, సికి కొంత షేర్ వస్తుంది, ముగ్గురిని కలిపితే 31,150 అవుతుంది. అయితే ఏకి వచ్చినటువంటి షేర్లో 250ని తీసేసి ఈస్ట్, బికి వచ్చినటువంటి షేర్లో 280ని తీసేస్తే, అలాగే సికి వచ్చినటువంటి షేర్లో 520ని తీసేస్తే ఆ రేషియో ఇప్పుడు ఏకి బికి సికి ఈ విధంగా తీసేసిన తర్వాత ఏబిసిల యొక్క రేషియో ఎంత ఏ విధంగా ఉంటుందంటే 8:15:20గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇప్పుడు ఒక్కొక్కరు దాంట్లో తీసిన మొత్తం దాంట్లో తీసిన సేమ్ అంతే కదా. సో 250 ప్లస్ 280 ప్లస్ 520 ఎంత వస్తుంది, మొత్తం ఎంత ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత 31,150 కదా, మైనస్ ఇది ఎంత 200. ఫస్ట్ హండ్రెడ్స్ ప్లస్ చేసండి, 500 ప్లస్ 200 700 ప్లస్ 200 900 అయింది కదా, 80 20 ఇది ఒక 100 1000 అయింది, 1000 ప్లస్ 50 1050. 31,150లోంచి 1050 తీస్తే ఇంకెంత ఉంటుంది 30,100 ఉంటుంది. 50కి 50 పోయింది, 31,000 ఉంది, 31,100 ఉంది, అందులో 1000 తీసేస్తే 30,100. ఇది అమౌంట్ ముగ్గురులో తీసేసిన అమౌంట్ తర్వాత వచ్చినటువంటి అమౌంట్ కదా. సో ఇది దేనికి ఈక్వల్, ఈ రేషియోకి ఈక్వల్ లేదా. సో ఇక్కడ మొత్తం ఎన్ని 20 ప్లస్ 15 35 ప్లస్ 8 43 పార్ట్స్కి ఈక్వల్. సో 43 అనేది 30,100 అయితే వాడు ఏం అడుగుతున్నాడు, ఏ యొక్క షేర్ అడుగుతున్నాడు. ఏ అంటే ఎంత ఇక్కడ 8 అనేది ఎంత. సో ఇక్కడ చూడండి 40 ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ దగ్గర ఇది 30 ఉంది, 4 7 28 కదా. ఇప్పుడు 40ని 43ని 40 ప్లస్ 3గా రాసుకుంటే 47 ఎంత 280, 3 ఎంత 21, కలిపితే ఎంత 280 ప్లస్ 21 301. సరిపోయిందా. సో అలా మీరు క్యాలిక్యులేషన్స్ ఒకసారి గమనించండి, చేసే కంటే ఒకసారి గమనిస్తే తెలిసిపోతుంది. ఇక్కడ 3 ఉంది యూనిట్ డిజిట్,
ఇక్కడ 1 రావాలి. 3 ఏళ్ళు 21 వస్తుంది. ఓకేనా? సో అలా. సో ఇప్పుడు ఎంత? 43 ఏళ్ళ 301 పక్కన 2 సున్నాలు కాబట్టి 2 సున్నాలు. 8 ఇంటూ 700. 8 ఏళ్ళు ఎంత? 56 పక్కన 2 సున్నాలు కాబట్టి 2 సున్నాలు. సో ఏ యొక్క షేర్ ఎంత? 5600. ఇది ఎప్పుడు? వాడికి వచ్చిన దాంట్లో 250 తీసేసిన తర్వాత. సో ఇప్పుడు 5600 ప్లస్ 250 కలపాలి కదా, తీసేసాం కాబట్టి. సో 5850. 5850 అనేది ఏ యొక్క షేర్. ఓకేనా? 5850. నెక్స్ట్, గణేష్ ఓన్డ్ 950 gold coins, all of which he distributed amongst his 3 daughters Likita, Vagdevi, Asmita. లిఖిత గేవ్ ఇప్పుడు గణేష్ దగ్గర 950 గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి మొత్తం. వాటిని వాళ్ళ యొక్క 3 కూతురు అయినటువంటి లిఖిత, వాగ్దేవి, అస్మితాలకి పంచాడు. లిఖిత గేవ్ 25 gold coins టు హెర్ హస్బెండ్. లిఖిత ఏం చేసింది? లిఖితకు వచ్చిన వాటిల్లో 25 గోల్డ్ కాయిన్స్ని వాళ్ళ హస్బెండ్కి ఇచ్చేసింది. వాగ్దేవి డొనేటెడ్ 50 gold coins. వాగ్దేవి ఏం చేసింది? 15 gold coinsని డొనేట్ చేసింది. అస్మిత మేడ్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ 30 gold coins. అస్మితకు వచ్చిన వాటిల్లో 30 gold coinsని పెట్టి జ్యువెలరీస్ తయారు చేసుకుంది. ఇలా చేసిన తర్వాత ద న్యూ రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ది కాయిన్స్ లెఫ్ట్ విత్ దెమ్ వాజ్ 20:73:83. వాళ్ళు 25, 15, 30 వాటితో ఏమేమి చేశారో అవి తీసేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ కాయిన్స్ రేషియో ఏ విధంగా ఉందంటే 20:73:83 రూపంలో ఉంది. హౌ మెనీ గోల్డ్ కాయిన్స్ డిడ్ వాగ్దేవి రిసీవ్డ్ ఫ్రమ్ గణేష్? గణేష్ వాళ్ళ ఫాదర్ నుంచి వాగ్దేవి ఎన్ని ఆ గోల్డ్ కాయిన్స్ని తీసుకుంది? సో ఇప్పుడు ఇందాక ఈ ప్రాబ్లంలో 43 ప్రాబ్లంలో ఇందాక ఏం చేసాం? మొత్తంలోంచి 31,150 నుంచి ఒక్కొక్క వాటిల్లో మొత్తం తీసేసాం కదా. 31,150లోంచి 1050 తీసేసాం. సో ఇక్కడ కూడా అలానే చేస్తే 950 మొత్తం. అందులోంచి లిఖిత 25 గోల్డ్ కాయిన్స్ వాళ్ళ ఆయనకి ఇచ్చింది, వాళ్ళ హస్బెండ్కి. వాగ్దేవి డొనేట్ చేసినవన్నీ 15. అస్మిత ఎన్ని పెట్టి జ్యువెలరీస్ తయారు చేసుకుంది? 30. సో ఇప్పుడు 950 మైనస్ 25 ప్లస్ 15 40 ప్లస్ 30 70 తీసేస్తే 880. ఈ 880 తీసేసిన తర్వాత ఈ రేషియోకి ఈక్వల్ చేయొచ్చు కదా మొత్తం. ఇంతే కదా, ఈ రేషియోలు ఉన్నాయి కదా. ఈ 880 అనేవి ఇప్పుడు వాళ్ళు అవన్నీ చేసేసిన తర్వాత మిగిలిన మొత్తం గోల్డ్ కాయిన్స్ ఎన్ని? 880. 3 డాటర్స్ దగ్గర ఉన్నాయి. ఆ రేషియో కూడా 20:73:83. ఈ మొత్తం కలిపితే ఈ పార్ట్స్కి ఈక్వల్ కదా. సో 20 ప్లస్ 73 ఎంత? 93 ప్లస్ 83 ఎంత? చూడండి ఇక్కడ లేకపోతే 20 70 ఎంత? 90 ప్లస్ 80 ఎంత? 170. 3 3 6 176కి ఈక్వల్. సో 176 అనేది 880 అయితే వాగ్దేవి దొడుతున్నాడు కదా, వాగ్దేవి ఎంత? 73. సో 73 అనేది ఎంత? ఇప్పుడు 17 ఉంది, ఇక్కడ 88 ఉంది. 17 5 85 కదా, 17 5 85. సో ఇప్పుడు 6 5 30. సో 17 ఇంటూ 5 ఎంత? 85. 6 5 ఎంత? 30. అంతేనా? సో మొత్తం కలిపితే ఇక్కడ పక్కన 0 ఉంది కాబట్టి 1750 176. ఇక్కడ 0 కాదు, ఇక్కడ 170 ప్లస్ 6 175 ఎంత? 850. 6 5 30 880 కదా. సో ఏం చేస్తున్నారు అల్టిమేట్గా? 176 ఇంటూ 5. ఇక్కడ కూడా 73 అంటే 5 ఇంటూ 5. సో 73ని డివైడ్ చేసుకోండి. 70 ప్లస్ 3 5 ఏళ్ళు ఎంత? 30. అంటే 5 ఇంటూ 70 చేసినట్టు మనం. 5 70 ఎంత? 350 ప్లస్ 5 3 15 365. ఇది ఎప్పుడు? వాగ్దేవి 15 కాయిన్స్ డొనేట్ చేసేసిన తర్వాత. సో వాగ్దేవికి మొత్తం వాళ్ళ నాన్న నుంచి వచ్చినవన్నీ 365 ప్లస్ 15 380 కాయిన్స్. ఓకేనా? నెక్స్ట్, సో స్టోరీ టైం. ఒక నిమిషం వాడుతుంది.
ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? లేదంటే ఇక్కడ నేను చేసిన క్యాలిక్యులేషన్స్లో బై మిస్టేక్ అంటే ఫ్లోలో కొన్ని మిస్టేక్లు జరుగుతుంటాయి, అవి గమనించలేం. సో అక్కడ కూడా ఏమైనా మిస్టేక్లు జరిగితే కామెంట్ చేయండి, పర్లేదు, ఓకేనా? సో ఇప్పుడు భారతదేశంలో కొన్ని దగ్గరలో కోతుల్ని ఎలా పట్టుకుంటారంటే, భారతదేశంలో కొన్ని దగ్గరలో కోతుల్ని ఎలా పట్టుకుంటారు అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. అంటే అది మనకి ఇంపార్టెంట్ కాదు, దాన్ని మన లైఫ్ స్టైల్కి, మన లైఫ్స్కి మనం అన్వయించుకుంటే, ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి చెప్పడమే నా యొక్క మెయిన్ పాయింట్, ఓకేనా? ఇప్పుడు కోతుల్ని పట్టేవాళ్ళు ఒక పెట్టిని ఉపయోగిస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, యాక్చువల్గా రాకపోయినా అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? సో ఇలా ఒక పెట్టి ఉంటుంది, ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంటుంది. ఈ లోపల అంటే కనిపించే విధంగా ఇక్కడ చిన్న ఇది పెట్టి పై భాగం ఏముంటుంది అంటే ఒక చిన్న హోల్ ఉంటుంది, అంటే కోతి చెయ్యి దూరేటట్టు, ఓకేనా? అందరం ఉంటుంది. పెట్టి లోపల ఏముంటాయి అంటే పప్పులు ఉంటాయి. ఇవన్నీ కూడా పప్పులు, ఫుడ్, ఆహార పదార్థాలు ఇవంతా కూడా. ఇప్పుడు ఆ పెట్టెలను ఏం చేస్తారంటే కోతుల దగ్గర తీసుకెళ్ళి పెడతారు. పెట్టిన తర్వాత కోతులు వస్తాయి కదా, ఇలా కోతులు అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? సో ఈ కోతులు ఏం చేస్తాయి అంటే పెట్టిని చూస్తాయి, పెట్టి లోపల ఏముందో చూస్తాయి. చూసాక ఏం చేస్తుంది, పప్పులు ఉన్నాయి, సో అవి తినడానికి లేదా ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయి, వాటిని ఏం చేస్తాయి, తీసుకోవాలని ప్రయత్నిస్తాయి. సో ప్రయత్నించి ఏం చేస్తాయి, అవి తీయాలంటే లోపల చేయి పెట్టాలి. లోపల చేయి పెట్టేటప్పుడు ఈజీగానే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ఇప్పుడు అది ఆ ఆహార పదార్థాన్ని తీసుకోవాలంటే పిడికిలు అదే చేతితో పట్టాలి కదా. పట్టినప్పుడు ఇప్పుడు మామూలుగా మన చెయ్యి అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? సో ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ పెట్టాక ఇప్పుడు మనం పిడికిలు పడతారు కదా, పిడికిలు ఇలా ఆహార పదార్థాన్ని పట్టుకోవడానికి ఇలా పడతారు. సో ఇప్పుడు ఇది కొంచెం పెద్దదైందా లేదా? సో ఇప్పుడు ఆ కోతి కూడా తీసినప్పుడు ఈ రంధ్రం కంటే పెద్దదే అయిపోతుంది దాని చెయ్యి ఆహార పదార్థాన్ని పట్టుకోవడం వల్ల. ఇప్పుడు అది బయటకు వస్తుందా? రాదు. సో బయటికి తీయాలని ప్రయత్నిస్తుంది, కానీ మామూలుగా ఉన్నప్పుడు రంధ్రంలోంచి వచ్చేస్తుంది, కానీ గుప్పుడే పిడికిలు పట్టినప్పుడు రావట్లేదు, ఆహార పదార్థం పట్టుకున్నప్పుడు. సో ఎందుకు? అప్పుడు రంధ్రం చిన్నదైపోతుంది. చిన్నదవడం కాదు, మన ఆ కోతి యొక్క పిడికిలు అనేది పెద్ద అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు బయటికి రాదు. ఇక కోతి ఏమవుతుంది, ఒక డౌట్లో పడుతుంది, ఎందుకు రావట్లేదు అని. సో ఇప్పుడు అది పట్టుబడే అవకాశం ఉందా లేదా? కోతుల్ని పట్టేవాడు ఆ పక్కనే ఎక్కడ ఉంటాడు, అది అలా చేసినప్పుడు దొరికేస్తుంది కోతి. సో ఇప్పుడు ఈ కోతులకి మనకి పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటున్నానంటే మనమందరం కూడా జీవితంలో ముందుకు పోకుండా ఆ గుప్పెడు పప్పుల్ని లేదా ఆహార పదార్థాలని పట్టుకుని వేలాడుతూ ఉంటాం. మనం ఎందుకు రావట్లేదు, ఇప్పుడు కోతి ఎందుకు రావట్లేదు అనే దానికి ఆలోచన ఇస్తే దానికి ఏమైతే కావాలో, ఇప్పుడు నేను ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పిన దాన్ని కూడా ఒక పక్షి గురించి చెప్పాను. సో ఇక్కడ కూడా దీనికి ఆహారం ఏదైతే కావాలో అది ఈజీగా ఇక్కడ దొరుకుతుంది. ట్రాప్ పెట్టాడు ఇక్కడ ఆ కోతుల్ని పట్టేవాడు. ఇక్కడ పక్షికి కూడా వాడు ఏం చేస్తున్నాడు అదే. సో ట్రాప్లో ఇరుక్కుపోయి నేను ఇది చేయలేను, కారణం ఫలానా. సో ఇలా సాకులు చెప్తూ ఉంటారు. అంటే కొంతమంది సాకులు చెప్తూ ఉంటారు, లేకపోతే నాకు అదృష్టం లేదు, నేను పుట్టినప్పుడు గ్రహస్థితి బాగోలేదు, నాకు ఇంకా వయసు లేదు, నేను వయసు మితిమీరిపోయాను, లేకపోతే పని చేయడానికి నాకు అదో పలానాది ఒక అడ్డంకి, నేను యాక్టివ్గా ఉన్నాను, నాకు చదువు లేదు, లేకపోతే నాకు అందం లేదు, ఇంకా నాకు సరైన వ్యక్తులతో పరిచయాలు లేవు,
సో కాంటాక్ట్స్ అనేవి లేవు నాకు, అలాగే నా దగ్గర ఎక్కువ అమౌంట్ లేదు, లేకపోతే నా దగ్గర టైం సరిపోదు, లేకపోతే నేను ఫైనాన్షియల్గా నాకు ఫ్రీడమ్ లేదు. సో ఇలా చాలా చాలా కారణాలు పెట్టుకుంటూ సాకులు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు కారణం అంటే మనం ఏదైనా ఒక పని చేయలేకపోతే మనం కారణం చెప్తూ ఉంటాం కదా. సో ఆ కారణంగా చెప్పే సాకులన్నీ కూడా మనం పట్టి ఉంచే పప్పులే. సో విజయాన్ని సాధించే వాళ్ళు సాకులు కారణాలు వెతుక్కోరు. ఓడిపోయే వారికి ఇచ్చే సలహా ఏంటంటే ఆలోచించకండి, ప్రశ్నలు వేయకండి, వింటూ కూర్చోండి, ప్రతి విషయాన్ని హేతువాద ధోరణిలో పరిశీలించడం మొదలుపెట్టండి. ఓకేనా? ఇది నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. సో సాకులు కారణాలు చెప్పుకోకండి. ఓకేనా? ఎన్ని సాకులని చెప్పుకుంటూ పోవచ్చు. ఒక వ్యక్తి విజయం సాధిస్తాడా లేదా అనేది 2 విషయాలపైన ఆధారపడుతూ ఉంటుంది. అవి ఏంటంటే కారణాలు, ఫలితాలు. కారణాలు లెక్కలోకి రావు ఎప్పుడు కూడా, కానీ ఫలితాలు మాత్రం మర్చిపోలేం. ఓకేనా? ఇది నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. మీరు విజయం సాధిస్తేనే మీ మాట ఎవడైనా వింటాడు. విజయం సాధించకపోతే నువ్వు చెప్పేది ఎంత సత్యమైనా ఎవ్వడు పట్టించుకోడు, ఇంత రవ్వ కూడా. ఈ మధ్యన ఈ పప్పుల్లోకి కొత్తగా ఏమొచ్చేరింది? సోషల్ మీడియా, ఫోన్, మొబైల్. అతిపెద్ద పప్పు ఏదంటే సోషల్ మీడియా లేదా మొబైలే. ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. నెక్స్ట్ 45 ప్రాబ్లం చూస్తే, ₹5,000 ఈజ్ డివైడెడ్ అమాంగ్ ABC ఇన్ సచ్ ఎ వే ఫర్ దట్. అంటే ఏబీసీలు అనే 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3 వ్యక్తుల మధ్య ₹5,000 పంచాలి. అయితే పనిచేసిన తర్వాత ₹160 మోర్ 2/5 ఆఫ్ ఏ షేర్, ₹700 లెస్ 3/5 ఆఫ్ బి షేర్ అండ్ 40 లెస్ 3/5 ఆఫ్ సి షేర్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏకి ఎంతో కొంత షేర్ వస్తుంది కదా, ఏకి వచ్చినటువంటి షేర్లో 2/5 భాగంకి ఒక ₹160 ఎక్స్ట్రా కలిపితే, అలాగే బీకి వచ్చినటువంటి షేర్లో 3/4 ఆఫ్ బి షేర్, దీనిలోంచి ఒక 700 లెస్ చేస్తే, తక్కువ చేస్తే, అలాగే సికి వచ్చినటువంటి షేర్లో 3/5 ఆఫ్ సి షేర్, 40 లెస్ 40ని ఇలా చేస్తే ఇప్పుడు ఇవి ఈక్వల్గా ఉంటాయంట. ఏకి వచ్చినటువంటి షేర్లో, బీకి వచ్చినటువంటి షేర్లో, సికి వచ్చినటువంటి షేర్లో ఏ 2/5 ఆఫ్ షేర్లోంచి 160 కలిపి ఏ యొక్క షేర్ మొత్తం 5 భాగాలు అనుకోండి, అందులో 2 భాగాలకి 160 కలిపిన, బి యొక్క షేర్ మొత్తం 4 భాగాలు అయితే అందులో 3 భాగాల్లోంచి 700 తీసిన, సి యొక్క వచ్చినటువంటి షేర్లో 5 షేర్లలో అందులోంచి 3 షేర్లకి లోంచి 40 తీసిన, మొత్తం ఈక్వల్ అవుతుంది ఆ అమౌంట్ అనేది. అయితే ఏమంటున్నాడు? ఫైండ్ బి షేర్, బి యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఇలాంటి లెక్కలు ఈజీయే, కాన్సెప్ట్ అయితే ఈజీ, కాకపోతే కొంచెం క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అది కొంచెం చేసుకోండి. సో ఇప్పుడు మనకి 2/5 ఆఫ్ ఏ ప్లస్ 160 = X అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏ యొక్క షేర్ కావాలంటే ఏం చేస్తామంటే ఎక్స్ 160ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే X మైనస్ 160, ఈ 5 కూడా 2/5ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే భిన్నం తిరగబడుతుంది కాబట్టి ఇంటూ 5/2. ఇప్పుడు అలాగే బీని కూడా చేస్తే 3/4 ఆఫ్ బి మైనస్ 700 = X అనుకుంటే బి = X ప్లస్ 700 బై భిన్నం తిరగబడుతుంది కదా, 3/4 రైట్ సైడ్ వెళ్ళిపోతే 4/3. అలాగే సికి కూడా 3/5 ఆఫ్ సి మైనస్ 40 = X అనుకుంటే X X ప్లస్ 40 బై భిన్నం తిరగబడుతుంది కాబట్టి ఇంటూ 5/3. సో ఇప్పుడు ముగ్గురు మధ్య పంచింది 5,000 కదా. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ సి, ఇది సి వాల్యూ
కలిపితే ఇది కూడా 5000కి ఈక్వల్ కదా. సో ఎక్స్ మైనస్ 160. ఈ జస్ట్ ఈ క్యాలిక్యులేషన్ ఈ పార్ట్సే మీకు ఎక్కువగా కనిపిస్తాయి. కాన్సెప్ట్ అయితే ఈజీ. ఓకేనా. ఎక్స్ ప్లస్ 700 ఇంటూ 4/3 ఎక్స్ ప్లస్ 40 ఇంటూ 5/3 ఈజ్ ఈక్వల్ టు 5000. ఓకేనా. సో ఇప్పుడు 2కి 3కి ఎల్సిఎం కడితే ఎంత? 6 కదా. ఇప్పుడు 2 3లు 6. సో 5 ఇంటూ 3 15 ఎక్స్ మైనస్ 160 ప్లస్ 3 2 6 2 ఇంటూ 4 8. మీకు ఆల్రెడీ ఇది ఎలా చేయాలో మీకు ఇంతకుముందు చెప్పాను. ఓకేనా. ఎక్స్ ప్లస్ 700 3 2 6 కాబట్టి 5 ఇంటూ 2 10 ఎక్స్ ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 5000. ఓకేనా. సో ఇప్పుడు ఆర్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 15 ఇంటూ ఒక్కొక్కటి ఇండివిజువల్గా రాసుకోండి. 15 ఇంటూ ఎక్స్ 15x మైనస్ 15 ఇంటూ 160. 15 16 ఎంత? 240. పక్కన 0 ఉంది కాబట్టి 2400 ప్లస్ 8 ఇంటూ ఎక్స్ 8x ప్లస్ 8 7 56. సో పక్కన 2 0 కాబట్టి 5600 ప్లస్ 10 ఇంటూ ఎక్స్ 10x ప్లస్ 15 ఇంటూ 40 400 ఈజ్ ఈక్వల్ టు 5000 ఇంటూ 6 రైట్ సైడ్కి వచ్చేస్తే 5000 ఇంటూ 6 30,000 కదా. సో ఇప్పుడు 15 ప్లస్ 15x 8x 10x మొత్తం కలిపితే ఎంత? 25 33x. ఇప్పుడు 5600లో నుంచి మైనస్ 2400 మైనస్ ఇది 5600 400 కలిపితే 6000. 6000 నుంచి 2400 తీసేస్తే ఎంత ఉంటుంది? 3600 ఉంటుంది. ఓకేనా. లేకపోతే ఒక పని చేయండి, 2400 నుంచి 400 తీసేస్తే 2000 ఉంటుంది. 5600 నుంచి 2000 తీసేస్తే 3600. ఎలా అయినా చేసుకోవచ్చు. 30,000 ఇది కూడా 30,000. ఇప్పుడు 33x ఒక నిమిషం ఎరేజ్ చేస్తా. x ఈ 3600 రైట్ సైడ్కి వెళ్ళిపోతే మొత్తం ఏమవుతుంది? 33,600 అవుతుంది కదా. ఇంతేనా. ఇప్పుడు 33 చేత దీన్ని గుణిస్తే భాగిస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 33,600 బై 33 కదా. సో 33 చేత భాగిస్తే 33 1లో 33. చూడండి ఇక్కడ చేస్తాను, లేకపోతే ఇక్కడ ప్లేసు కింద. సరే చేసాక మనం అరేంజ్ చేసేద్దాం. ఓకేనా. 33 10 330 6 0 33 2 66 33 1 33. ఎక్కడైనా క్యాలిక్యులేషన్ రాంగ్ చేసామా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే 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 ఒక నిమిషం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్లస్ వేయాల్సిన చోట మైనస్ వేస్తాం అంతే. ఎందుకు? ఇక్కడ 5,600 ప్లస్ 400 ప్లస్ 6,000 కదా. 6,000 నుంచి 2,400 తీస్తే 3,600. ఇది ప్లస్ మైనస్ వేస్తాం, అది మనకు కొంచెం ఇది. సో ఇప్పుడు ఇది 33x ఈజ్ ఈక్వల్ టు 30,000 నుంచి ఇది రైట్ సైడ్కి వచ్చేస్తే ఏమవుతుంది? మైనస్ 3,600. ఫస్ట్ 30,000 నుంచి 3,000 తీస్తే 2,700. 27,000. 27,000 నుంచి 600 తీస్తే 33x ఈజ్ ఈక్వల్ టు 26,400. సో 33 చేత ఇప్పుడు 33ని 30 ప్లస్ 3గా రాసుకుంటే
30 ఇంటూ 8 240, 3 8 24, 240 ప్లస్ 24 264 సరిపోయింది కదా. సో 33 8 264, పక్కన 2 సున్నాలు కాబట్టి 2 సున్నాలు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 800. సో ఇప్పుడు బీ షేర్ కావాలి కాబట్టి బీ వాల్యూ ఎంత ఎక్స్ ప్లస్ 700. ఎక్స్ ప్లస్ 700 అంటే ఎక్స్ అంటే 800 ప్లస్ 700 ఇంటూ 4/3. బీ ఈజ్ ఈక్వల్ టు 1500, 800 ప్లస్ 700 1500 ఇంటూ 4 కదా బై 3. 500 ఇంటూ 4 2000. బి యొక్క షేర్ అంతా 2000. సో ఇది చెప్పాను కదా మీకు. కాన్సెప్ట్ అయితే ఈజీయే, కాకపోతే క్యాలిక్యులేషన్స్ చేయడం మాత్రమే కొంచెం లెంతీగా ఉంటుంది అంతే. ఓకేనా. సో అప్పుడప్పుడు మనకి వస్తుంటాయి. ఓకేనా. మిస్టేక్స్ అది పక్కన పెడితే మనకి లెంతీగా ఈ మధ్యన ఏం చేస్తున్నాడంటే కొన్ని ఈజీగా ఉండే సమ్స్లో కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది పెంచేస్తున్నాడు. సో దానివల్ల ఏమవుతుంది, చేసే టైం అనేది పెరిగిపోతుంది. లేకపోతే కొన్నిసార్లు మన మైండ్లో ఏది వదిలేస్తే సరిపోతుంది కదా అన్నట్టు ఉంటుంది. లేదంటే ఆ క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క బిట్కి 3 minutes 4 minutes టైం అనేది పట్టేస్తూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సో సేమ్ ఇది కూడా అలాంటి లెక్కే. 15,000 రూపీస్ 15,000 ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏబిసి, ఏ ప్లస్ బి ప్లస్ సి వీళ్ళ మధ్యన 15,000 డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే సచ్ వే ఫర్ దట్ 500 లెస్ 4/5 ఆఫ్ ఏ షేర్ మొత్తం 5 పార్ట్స్ అయితే అందులో 4 పార్ట్స్లో నుంచి 500 తీసేస్తే, అలాగే ఈజ్ ఈక్వల్ టు 100 లెస్ 3/5 ఆఫ్ బి షేర్ మొత్తం బి పార్ట్స్ 5 పార్ట్స్ అయితే అందులో నుంచి 100 తీసేస్తే, అలాగే 3/4 ఆఫ్ సి షేర్ 500 మోర్ అంటే ప్లస్ కలిపితే ఇవన్నీ ఈక్వల్ అవుతాయి. అప్పుడు అమౌంట్ ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు అయితే బి యొక్క షేర్ అడుగుతున్నాడు సేమ్ ఇందాకలాగే. సో ఇప్పుడు 4/5 ఆఫ్ ఏ మైనస్ 500 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే, ఇది మీరు డైరెక్ట్గా చేసేయండి. ఇలా మళ్ళీ ఈ క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ పార్ట్ కూడా మీరు వేయొద్దు, కాకపోతే మీకు అర్థం అవడం కోసం వేస్తున్నాను. సో ఇప్పుడు ఏ కావాలంటే ఎక్స్ -500 రైట్ సైడ్కి వెళ్ళిపోతే +500 భిన్నం తిరగబడుతుంది కాబట్టి ఇంటూ 5/4. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పెట్టను, నేను డైరెక్ట్గా బి వేస్తున్నాను. చూడండి, బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆల్రెడీ రైట్ సైడ్ ఎక్స్ ఉంటుంది కాబట్టి -500 రైట్ సైడ్కి వెళ్తే +100 భిన్నం తిరగబడుతుంది కాబట్టి ఇంటూ 5/3. అలాగే సి కావాలంటే ఎక్స్ +100 రైట్ సైడ్కి వెళ్తే -500 బై భిన్నం తిరగబడుతుంది కాబట్టి 4/3. సో ఇప్పుడు ఈ మొత్తం 15,000కి ఈక్వల్ కదా. సో ఎక్స్ ప్లస్ 500 ఇంటూ 5/4 ప్లస్ ఎక్స్ ప్లస్ 100 ఇంటూ 5/3 ప్లస్ ఎక్స్ మైనస్ 500 ఇంటూ 4/3 ఈజ్ ఈక్వల్ టు 15,000. ఇప్పుడు 4కి 3కి ఎల్సిఎం ఎంత 12 కదా. సో 4 3 12, 3 5 15. ఎల్సిఎంని 4 ఎంతలో భాగిస్తుంది 4 3 12. ఆ 3ని ఇంటూ 5 చేస్తే 15. సో ఎక్స్ ప్లస్ 500 ప్లస్ 3 4 12 కదా, 4 5 20 ఎక్స్ ప్లస్ 100 ప్లస్ ఇక్కడ కూడా సేమ్ కదా, 3 4 12 కాబట్టి 4 4 16 మైనస్ 16 ఇంటూ ఎక్స్ మైనస్ 500 ఈజ్ ఈక్వల్ టు 15,000. ఈ 12 రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఒక్కొక్కటి విడివిడిగా రాసుకోండి. 15x ప్లస్ 15 ఇంటూ 5 75. సో 7,500 ప్లస్ 20 ఇంటూ ఎక్స్ 20x ప్లస్ 20 ఇంటూ 100 2,000. నెక్స్ట్ 16 ఇంటూ ఎక్స్ 16x మైనస్ 16 5 80 8,000 ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 12 ఎంత 180. పక్కన 3 సున్నాలు కాబట్టి 1,80,000. 15x 20x 16x మొత్తం కలిపితే ఎంత 15 16 31
31 20 51 x ప్లస్ మైనస్ చూద్దాం. 7500 ప్లస్ 2000 9500, అందులోంచి 8000 తీసేస్తే ప్లస్ 1500, ఇంతేనా? ఈజ్ ఈక్వల్ టు 1,80,000. 1500 రైట్ సైడ్ తీసుకురాకపోతే 51x 1,80,000 నుంచి 1500 మైనస్ కదా రైట్ సైడ్ వెళ్తే. ఇప్పుడు ఫస్ట్ 1,80,000 నుంచి 1000 తీసేస్తే 1,79,000, అందులోంచి 500 తీసేస్తే 1,78,500. సో 51 చేత భాగిస్తే ఈ తర్వాత ఎరేజ్ చేస్తాం, పక్కన మీకు అర్థం అనుకొని చేస్తున్నాను చూడండి. 51 3ల 153, ఇంతేనా? 5 2 5 దించుకున్నాను. 55 5ల 255, అంతేనా? పక్కన 2 సున్నాలు కాబట్టి 2 సున్నాలు. సో 3,500. సో ఎక్స్ వాల్యూ ఎంత? 3,500. సో బి షేర్ అడుగుతున్నాడు కాబట్టి బి యొక్క వాల్యూ ఎంత? ఎక్స్ ప్లస్ 100 అంటే 35,000 ప్లస్ 100. ఎక్స్ అంటే 35,000 కదా, ఇంటూ 5/3. 35,000 సారీ 3,500 ప్లస్ 100 3,600 ఇంటూ 5/3. 3 12ల 36 కదా, 12 3 36 అంటే 3 ఇంటూ 1200 3,600. 12 ఇంటూ 5 60, పక్కన 2 సున్నాలు 6,000. బి యొక్క షేర్ అంతా 6,000. సో ఇది. సో ఇక్కడతో క్లాస్ అనేది ఎండ్ చేస్తున్నాను. సో రిమైనింగ్ ఇంకొక 2-3 పార్ట్స్లో ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పేమి యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బాగానే చెప్తున్నాను అనిపిస్తే లైక్ చేయండి. షేర్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా? సో మన ఛానల్ని ఫాలో అవడం ద్వారా ఇంకా మీరు మోర్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ చేస్తే నేను వాటిని సర్చ్ చేసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ.